ఆమె ఏంటి అలిగిపోతుంది అనక రా దా రావా ఎక్కడికి రా వీడియోలోకి రావా కారులోకి రావా నా ఫోటో కాదు హాయ్ చెప్పండి ఎంతమంది కూర్చున్నారమ్మా ముందు కావాలని మా ముగ్గురు నేను ఎట్టారు నేను ముందు కూర్చుంటాను ఊగే రాత్రి మీరే కొద్దిగా తీసాను కొద్దిగా తీసి వాసన పడతావు ఈ మధ్యన కారు వచ్చిందా నాని ఏది వచ్చిందా ఈ మధ్య వచ్చిందా మీ నాని తాతయ్య మరి తాతని ఎడ కూర్చోబెడదాం తాతని ఎడ కూర్చోబెడదాం నాకు డ్రైవింగ్ నేర్పితే నేను తీసుకొని పోయేదానికి నేర్పియచ్చుగా నాకు నేర్చుకోవచ్చుగా ఆయన నేర్పి అంటున్నాడు స్కూటీ వద్దండి మరి ఆయన ఫీజు కట్టని కట్టపోతా డ్రైవింగ్ స్కూల్కి నేను ఇంట్లో నేర్పితే నిన్ను ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు మేమందరం దినేష్ ఒక రీల్ చేశాడు నీకు చూపిస్తా లాగు మా సెల్లో ఉంది గుడికి చెప్పు ఏమని మొక్కుంటావు గుడికి వెళ్ళి నువ్వు ఏమని మొక్కుకుంటావు జేజీ దగ్గర ఏమని మొక్కుకుంటావు అమ్మ తప్పు తల్లి డాక్టర్ కావాలని మొక్కుకోవాలి చికెన్ కావాలని మొక్కుంటాడు చికెన్ కాదమ్మా నువ్వు చదువుకోవాలని మొక్కుకోవాలి చికెన్ కాదు ఏమవుతావు డాక్టర్ అవుతావా కలెక్టర్ అవుతావా ఏమవుతావు డాక్టరా కలెక్టరా కలెక్టర్ అవుతావా ఓ మై గాడ్ అను ఓ మై గాడ్ అను రెండు అవుతావా డాక్టర్ కలెక్టర్ రెండు అవుతారా నువ్వు తాత కూలర్ పెడితే ఏమన్నావు తాత కూలర్ పెడితే ఏమన్నావు చెప్పు మంచిగా చెప్పు తాత కూలర్ పెడితే ఏమన్నావు చెప్పు బాయ్ చెప్పు ఇంకా బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ అన్న ఫ్లయింగ్ కిస్ ఏమన్నా వస్తే చెప్పయ్యా జోషయ్య హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న జున్ను వ్లాగ్స్ చాలా మంత్స్ అయిపోయింది ఇట్లా వెల్కమ్ చెప్పి లాంగ్ వీడియోస్లో ఎందుకు అనేది చెప్తాను ఎన్నిసార్లు నేను యాప్లో ఎడిట్ చేసి ఆపేసి ఎన్నిసార్లు ట్రై చేసి ఎన్ని డేస్ నుంచి ట్రై చేస్తున్నాను బట్ నేను డైలీ అప్లోడ్ చేసి ఎడిట్ చేసే యాప్ నాకు వర్క్ అవ్వట్లేదు ఎందుకో మరి తెలీదు మొబైల్ ప్రాబ్లమా లేకపోతే యాప్ ప్రాబ్లమో తెలీదు బట్ దానివల్ల ఎంత డిలే అయిపోయింది అంటే ఒకదాని మీదే డిపెండ్ అవ్వడం వల్ల ఇట్లా అయిపోయింది అనమాట అదే అలవాటైపోయి యాప్ ఇంకొక యాప్లో ట్రై చేసినా నాకు నచ్చక ఇంకా వదిలేసాను అనమాట ఇప్పుడు కూడా వేరే యాప్లో ఒకటి నేర్చుకొని చేస్తున్నా బట్ ఐ డోంట్ నో ఈ యాప్లో ఇప్పుడు ఈ ఎడిటింగ్ అని కాదు కానీ అంత పెద్దగా నేను పర్ఫెక్ట్గా ఎడిట్ ఏం చేయట్లేదు కానీ ఎట్లా వస్తుంది ఏంటి అనేది నాకైతే తెలీదు ఏమైనా అటు ఇటుగా ఉంటే ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ చేసేయండి అండ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ ఇది చాలా రోజుల వీడియో యాక్చువల్లీ చాలా డేస్ అయిపోతుంది ఇంతకంటే ముందు తీసిన వీడియోలు కూడా ఉన్నాయి అసలు అవన్నీ ఉన్నాయా క్లిప్పింగ్స్ అన్నీ మిస్ అయ్యాయా ఒక వీడియోకి తగ్గట్టు ఉన్నాయా లేదో కూడా నేను చూసుకోవాలి మొబైల్లో దీనివల్ల అసలు అందుకే నాకు చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అండ్ దట్టు అది కూడా కొంచెం లాంగ్ వీడియోస్కి వ్యూస్ తక్కువ వస్తున్నాయన్న దాంతో ఈ రెండింటి వల్ల ఎక్కువ ఫోకస్ పెట్టలేదన్నమాట లాంగ్ వీడియోస్ ఇదనమాట రీజన్ చాలామంది లైవ్లో అడుగుతున్నారు ఎందుకు లాంగ్ వీడియోస్ చేయట్లేదు మీరు అని చెప్పేసి సో దానికి రీజన్ ఇదనమాట సో ఇదేంటి వీడియో ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇది లాస్ట్ టైం మా పెద్దత్తయ్య వాళ్ళందరూ వచ్చినప్పుడు అందరం కలిసి గుడికి వెళ్ళిన వీడియో అనమాట పొద్దున్నే లేచి అందరం హడావుడిగా రెడీ అయిపోయి బయలుదేరామన్నమాట గుడికి వెళ్దామని చెప్పేసి ఒకే కారులో జున్నుతో కలిపి 9 మెంబర్స్ 10 మెంబర్స్ కూర్చున్నాము సో అది కూడా ఏదో జోక్స్ వేసుకుంటా అండ్ మాకు దగ్గరే అనమాట టెంపుల్ సో పెద్ద ఎక్కువ లాంగ్ జర్నీ కాదు కాబట్టి అందరం కలిసి అలా వెళ్ళామన్నమాట ఆ గుడిలోకి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో నాకైతే చాలా ఇష్టం ఆ టెంపుల్ అండ్
మాకు మా రిలేటివ్స్ ఎవరు వచ్చినా అక్కడికి ఆ టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తారనమాట. నేను ఈ గుడికి వెళ్ళొచ్చి ఈ వీడియో వాళ్ళతో పాటు వెళ్ళిన వీడియో, ఈ వీడియో తర్వాత వాళ్ళతో పాటు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి కూడా మళ్ళీ ఒక 2 టైమ్స్ అట్లా వెళ్ళుంటా టెంపుల్కి నేను. సో మళ్ళీ మేము వీలు కుదిరినప్పుడల్లా దాదాపు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాము. చాలా బాగుంటుంది టెంపుల్. ఎవరైనా ఇక్కడ నియర్ బై ఉన్నా లేకపోతే లోకల్లో ఉన్న హన్మకొండ, వరంగల్ కానీ అందరికీ తెలుసు. సో తెలియని వాళ్ళు ఎవరైనా దూరం నుంచి రావాలనుకున్నా మంచిగా అమ్మవారిని వచ్చి దర్శించుకొని వెళ్ళండి. అండ్ ఇక్కడ ఇంకా అందరం కలిసి ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో అట్లా నడుచుకుంటూ వస్తాం కదా. తర్వాత ఇక్కడ మనం వెళ్ళగానే కాలు కడుక్కొని అదంతా చేసిన తర్వాత అక్కడ కృష్ణుడు విగ్రహం ఉంటుందన్నమాట. అక్కడే మనకి గోవులు కూడా ఉంటాయి. అప్పుడు మేము వెళ్ళిన టైంకి ఇంకా రాలేదనుకుంటాం. మేము పొద్దున్నే వెళ్ళాం కదా. ఉంటాయి దాదాపు ఏ టైంకి వెళ్ళినా, బట్ ఆ రోజు లేవు ఎందుకో. గోవులకి దండం పెట్టుకొని మంచిగా మనం అక్కడే గరిక కొనుక్కొని పెట్టచ్చు అనమాట. ఉంటాయి బట్ ఆ రోజు లేవు ఎందుకో తెలీదు. అండ్ అక్కడ దండం పెట్టేసుకొని ఇంకా వీళ్ళు జున్ను వాళ్ళు ముందే వెళ్ళిపోయారనమాట, మాకంటే ముందు స్పీడ్గా నడుచుకుంటూ. ఇంకా అందరం కలిసి గుడి లోపలికి వెళ్తున్నాము. అండ్ ఇది గుడి లోపలికి వెళ్ళే దారి అనమాట. దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది, బట్ దూరం నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను గుడి అంతా ఎలా ఉంటుంది. అందుకనే షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ కలిపి పెట్టాను అనమాట నేను. నాకు ఏ వీడియో ఏంటని కూడా అర్థం కాకుండా, అండ్ టెంపుల్ మొత్తం కవర్ అవుతుంది కదా, చూడని వాళ్ళు చూస్తారు కదా అని చెప్పేసి మొత్తం షార్ట్ లాంగ్ కలిపేసి పెడుతున్నాను అనమాట. అండ్ మెయిన్లీ లోపలైతే అలో చేయరు వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీస్ అవి. బట్ చాలామంది అక్కడ ఆల్రెడీ బోర్డు పెట్టి ఉంటుంది అనమాట, వీడియోస్ ఫొటోస్ ఏవి తీయద్దు గుడి లోపల అమ్మవారిని అని చెప్పేసి మంచిగా పెద్ద బోర్డు పెట్టి ఉంటుంది. బట్ ఎవరు వింటున్నారు చెప్పండి, అందరూ వీడియోస్ ఫొటోస్ అందరూ తీస్తున్నారు. నేను జనరల్గా అక్కడ బోర్డు పెట్టారని కాదు, కానీ భద్రకాళి గుడి అనే కాదు, నాకు ఏ గుడికి వెళ్ళినా ఎందుకో లోపలికి వెళ్ళినప్పుడు వీడియోస్ ఫొటోస్ తీయాలని అనిపించదు. ఇదంతా నేను బయట వ్యూనే కవర్ చేశాను, కానీ లోపల ఇప్పటివరకు ఏ గుడికి వెళ్ళినా నేను లోపల ఎప్పుడు కవర్ చేయలేదు. ఎందుకో నాకు నచ్చదు అట్లా లోపలికి వెళ్ళేదే. మనం ఎప్పుడో వీలు కుదిరినప్పుడు ప్రశాంతంగా ఉందామని వెళ్తామో, అదే టైంలో వెళ్ళి హాయిగా మంచిగా మొక్కుకొని దండం పెట్టుకోక ఈ ఫొటోస్ వీడియోస్ అవన్నీ ఎందుకు అనిపిస్తుంది నాకు. అందుకే మెయిన్లీ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అయితే దండం పెట్టుకుంటాను, కానీ ఫొటోస్ వీడియోస్ అయితే తీవని. ఇదంతా బయట వ్యూ మాత్రమే చూపిస్తున్నాను మీకు. అండ్ ఇక్కడ మనకి బయట ఫస్ట్ ఆ గుడికి వెళ్ళేటప్పుడు గణేశుడు ఉంటాడనమాట. సో అక్కడ దండం పెట్టుకొని లోపలికి వెళ్తున్నాం అనమాట. అక్కడ సంథింగ్ ఏదో చెరువుకి సంబంధించిన వర్క్ కూడా జరుగుతుంది. అండ్ ఇది మేము మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ కూడా వెళ్ళామన్నమాట. అందరూ మేడారం వీడియోస్ అన్నీ చూసే ఉంటారు. దాని బిఫోర్ డే కూడా మేము రిలేటివ్స్తో వెళ్ళొచ్చాము టెంపుల్కి. సో అప్పుడు ఇంకా మొత్తం ఇంకా ఎక్కువ వర్క్ అయితే జరుగుతుంది చెరువుకి సంబంధించింది. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ వీడియో నేను తీయలేదు, వేరే బాబు తీశాడు అనమాట, ఆ అక్క వాళ్ళ అబ్బాయి. సో ఇది లోపలికి వెళ్ళడానికి దారి అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది లోపల వెళ్ళడానికి మాత్రం. ఈ వీడియో కొంచెం అటు ఇటుగా ఉన్న మాత్రం చూసి అడ్జస్ట్ అవ్వండి. ఎందుకు అంటే నాకు కొంచెం యాప్ అదంతా అర్థం అవ్వట్లేదు, బట్ నెక్స్ట్ వీడియోస్లో ఏమైనా ట్రై చేస్తాను. అండ్ ఇంకా దర్శనం అయిపోయి బయటికి కూడా వచ్చేసామన్నమాట. త్వరగానే అయిపోయింది, ఎక్కువ పబ్లిక్ లేరు. సో దర్శనం అయిపోయి త్వరగానే వచ్చేసాము. అండ్ మనం ఎక్కడికి వెళ్ళినా మనకి ఈ భద్రకాళి టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చాము అని చెప్పి తెలియడానికే మెయిన్ ఆ బొట్టు అనమాట గుర్తు. ఆ ఫేస్లో ఆ బొట్టు కనపడిందంటే ఓకే వీళ్ళు భద్రకాళి టెంపుల్కి వెళ్ళొస్తున్నారని చెప్పి మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ ఆ బొట్టు అంత ఫేమస్ అనమాట. అక్కడ మాత్రమే అట్లా పెడతారు బొట్టు. నాకు తెలిసినంత వరకు ఎక్కడ అట్లాంటిది ఉండదు. అండ్ ఆ టైంకి మేము ఉన్న టైంకి ఎవరో విఐపి ఎవరో వచ్చారంట. సో అంత హడావుడి జరుగుతుంది అక్కడ. మా అదృష్టం వాళ్ళు వచ్చే ముందే మా దర్శనం అయిపోయింది, లేదంటే మెయిన్ కామన్ పబ్లిక్ని ఆపేసి, సో ఎట్లాగో వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారు కాబట్టి మాకు ఇంకా లేట్ అయిపోయేది. మా లక్ ఏంటంటే ముందుగానే అయిపోయి వచ్చి అక్కడ కూర్చున్నాం అనమాట. మేము బయటకు వెళ్ళటానికి కూర్చున్నప్పుడు కనిపించారు వాళ్ళు. సో చిన్న క్లిప్పింగ్ ఒకటి తీశాను. అండ్ ఇక్కడ మా జున్ను ఇంకా వాళ్ళందరూ అడుగుతుంటే నాకు డబ్బులు ఇవ్వు అని అడుగుతున్నాడు అనమాట. సో ఇంకా ఆ పనే చేస్తున్నారు పిల్లలందరూ. ఇంకా మేము ఇస్తామని చెప్పి వెళ్తున్నారనమాట. ఇంకా పిల్లలందరూ అది డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు అట్లాగా.
ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవడమే. మేమెవరం బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదనమాట. మార్నింగే లేచి వచ్చేసాము. వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇంకా ఏం చేయలేదు. ఇంటికి వెళ్ళి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ పని ఒకటి ఉంటదనమాట. మెయిన్ బయట నుంచి టెంపుల్ వ్యూ అనేది ఇలా ఉంటది. చాలా బావుంటది చూడ్డానికి. చాలా ప్రశాంతంగా అనిపిస్తది. సో, అప్పుడు ఆ టైంలో సరస్వతి పుష్కరాలు కాళేశ్వరంలో పుష్కరాలున్నాయన్నమాట. చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి పుష్కరాలకి వెళ్ళే ముందు ఇక్కడ దర్శించుకుంటారంట. నాకు తెలీదు ఆ రీజన్ ఏంటి అని చెప్పేసి. చాలా మినీ బస్సులు, బస్సెస్ మొత్తం ట్రావెల్ బస్సెస్ చాలా ఉన్నాయి అక్కడ. వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వాళ్ళు కాళేశ్వరం బయలుదేరుతున్నారు. సో, రీజన్ ఏంటి అని నాకు తెలీదు కానీ నాకు చాలామంది అట్లాగే కనిపించారు. పుష్కరాలకి వెళ్ళే వాళ్ళే కనిపించారనమాట. సో, ఇంకా ఇది అయిపోయి మేము ఇంటికి వెళ్ళే టైంలో ఇంకా జున్నుతో కొంచెం సరదాగా అట్లా మాట్లాడిచ్చాను. షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను ఇవి దాదాపు అప్పుడే. సో, అట్లా జున్నుతో ఏదో కొంచెం టైమే తెలీదు. జున్ను ఉంటే మాటలతోనే అయిపోతుందనమాట టైం అంతా. అసలు టైమే అర్థం కాదు. మంచిగా మాట్లాడుకుంటూ టైంపాస్ చేస్తూ ఉంటాడు అందరితో. సో, అదనమాట ఇది. జై శ్రీరామను. జై శ్రీరామ్. బొట్టు బాగుంది జున్ను. మన ఇద్దరు బొట్లు భలే ఇగో నాని బొత్తు ఇది. నాని బాగుందా? బాగుందా నాని బొత్తు? అందరికి ఉన్నాయి. చిన్నప్పుడు పిల్లలైతే మొక్కుతున్నావు ఏంటి? గాలి వస్తుందా? బాగా వస్తుందా? చల్లగా వస్తుందా? వావ్, ఓ మై గాడ్. ఏసిగాలా? ఓ మై గాడ్ అను. ఓ మై గాడ్. ఓ మై గాడ్. డోంట్ వరీ అను. ఇట్స్ ఓకే. ఐఎమ్ హియర్. ఐఎమ్ దేర్. ఐఎమ్ హియరేనా? ఐఎమ్ హియర్. ఇక్కడే ఉన్నావా? నువ్వు ఇక్కడే ఉన్నావా? ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్. గుడికి వెళ్ళొచ్చాం ఫ్రెండ్స్ అను. గుడికి వెళ్ళొచ్చాం. దండం పెట్టుకున్నాం. ఏమని దండం పెట్టుకున్నావు జున్ను నువ్వు? అయిపోయిందా? అదిగో ఏది? అదిగో అబ్బాయి చూడట్లేదు. అబ్బాయి డ్రైవింగ్ చేస్తుంది. చూడు గాలి వస్తుంది. చూడు గాలి భలే వస్తుందిగా. ఏసీ గాలి వస్తుందిగా. ఏసీ గాలి. వావ్ జున్ను వావ్. ఆయన వచ్చింది ఎవరిని భక్తులను ఇప్పుడు పట్టించుకోరు. ఇక కొంచెం లేట్ అయితే లేట్ అయ్యేది మనకి. ఇంకా మెయిన్ దర్శనం అయిపోయింది కదా ప్రశాంత్. మనది ఏం కాదు. మెయిన్ దర్శనం అయిపోతే ఇక ఎట్లయినా ఏం కాదు. అదొక్క కన్నా ఇబ్బంది మెయిన్ దర్శనం కాదు. ఇప్పుడు గంట పట్టిద్ది వాళ్ళు వెళ్ళిపోయేసరికి. అవును. అసలు మెయిన్ కొబ్బరికాయలు కూడా వాళ్ళే కొడతారు. మనం డబ్బులు పెట్టుకొని వాళ్ళు కొడతారు. నేను కూడా వద్దని కొట్టిన అసలు. అదేం చేస్తుంది? ఇదేందమ్మా పిండి? దాంట్లో పిండి ఉంటుంది నా. గులాబ్ జామున్ డైరెక్ట్ ఉండవు. మనం చేసుకోవాలి. పిండితో చేసుకోవాలి. పెద్ద మనిషి కన్నా ఎక్కువ అన్ని. బ్యాగులే నాకు బ్యాగులు కనపడొద్దని నేను ఇంట్లో పెడుతుంటే ఎవరింట్లోకి ఎత్తావు? సో దాదాపు అన్నీ
రాగా మాట్లాడుకున్నవే ఉంచుదామని చెప్పి అట్లా ఉంచుతున్నాను అనమాట. అండ్ మీకు ఆల్రెడీ ఇందాక కార్లో జరిగిన డిస్కషన్ గురించి నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చాలా టెంపుల్స్లో చూస్తూనే ఉన్నాను. అండ్ అంటే కొబ్బరికాయలు మనం డబ్బులు కొనుక్కొని వెళ్ళి అక్కడ వేరే వాళ్ళతో కొట్టించడం, అండ్ అది కాకుండా వాళ్ళు కొట్టిన కొబ్బరికాయలకి కూడా మళ్ళీ మనం వేరే సపరేట్గా డబ్బులు ఇవ్వాలన్నమాట. ఇది నేను చాలా టెంపుల్స్లో చూస్తున్నాను. నేను లాస్ట్ టైం కొరివి వెళ్ళానని చెప్పాను కదా, అండ్ అక్కడ అలాగే అదొక్కటనే కాదు, దాదాపు అన్ని టెంపుల్స్లో అలాగే ఉంటుంది. ఎందుకో తెలీదు నాకు రీజన్. నేను ఇది ఆల్రెడీ ఒక లాంగ్ వీడియోలో కూడా మాట్లాడాను ఒకసారి. బట్ ఏంటి అంటే నాకైతే బేసిక్గా అట్లా నచ్చదనమాట. మనం కొనుక్కొని వెళ్ళి వాళ్ళతో కొట్టించి మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి ఇదంతా ఎందుకు అని చెప్పేసి నేను ఆ కొబ్బరికాయలకు అయ్యే డబ్బులు కాస్త హుండీలో వేసేస్తానమాట. అలా వేస్తే మనకి దేవుడికి అలంకరణ కోసమో, లేకపోతే పెట్టే ప్రసాదంలో తయారు చేయడానికో, లేకపోతే గుడికి సంబంధించింది ఏదైనా అవనివ్వండి దాంట్లో వాడడానికో, దేనికో దానికి గుడికి సంబంధించిన దానికి అవుతుంది కదా అని చెప్పేసి నేను దాదాపు హుండీలో వేయడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ ఎట్లాగో వెళ్తే ఫ్యామిలీ ఇద్దరం 2 కొబ్బరికాయలు కట్టాం కాబట్టి అదే డబ్బులతో నేను ఇట్లా చేస్తూ ఉంటాను. అండ్ నాకైతే ఇది అసలు నచ్చదు అట్లా చేయడము. అందుకే దాదాపు కొబ్బరికాయలు కొట్టడం కూడా నేను గుళ్ళో చాలా తక్కువ, రేర్ కేసెస్లో కొడతానమాట. ఆ డబ్బులు హుండీలో వేసేస్తూ ఉంటాను. అండ్ ఇది మీరు ఎంతవరకు అబ్జర్వ్ చేశారు ఈ మధ్య అనేది కామెంట్ చేయండి. ఇక్కడ మేము గులాబ్ జామున్ చేసుకుందామని చెప్పి ఇది నెక్స్ట్ డే అనుకుంటా నాకు తెలిసి. తర్వాత టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇడ్లీ చేసుకుంటాం. ఇంకా వీడియోస్ ఏం తీయలేదు. అండ్ ఇదేమో గులాబ్ జామున్, ఇంకా ఇదే చిన్నగా రెసిపీ ఒకటి తీసాను, దీంట్లోనే యాడ్ చేద్దామని చెప్పి దీంట్లో యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ జున్ను అయితే చాలా డేస్ అడిగేటప్పుడు గులాబ్ జామున్ చెయ్యి అని చెప్పేసి ఆ పిండిలో డైరెక్ట్గా ప్యాకెట్లో గులాబ్ జామున్లు ఉంటాయేమో అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. నేను బేసిక్గా గులాబ్ జామున్ ఎప్పుడు చేసినా బెల్లంతోనే చేస్తాను అనమాట, షుగర్తో చెయ్యను. బట్ ఆ రోజు ఏంటంటే కొంచెం బెల్లము షుగర్, పిల్లలు ఉన్నారు కదా, షుగర్తో బెల్లంతో చేస్తే తినరో ఎలా ఉంటుందో ఏమో, కానీ పిల్లలు అలా తినరు కావచ్చు అని చెప్పేసి కొంచెం బెల్లము కొంచెం షుగర్ వేసాను అనమాట. నాకు ఆ క్వాంటిటీ అనేది మిస్ అయింది. నాకు ఎప్పుడు ఒక బెల్లమే వేసుంటే స్వీట్ అనేది సరిపోయేది అనమాట. నేను బెల్లం షుగర్ 2 వేసేసరికి కొంచెం స్వీట్నెస్ అనేది ఎక్కువైపోయింది. మాకు అందరికీ కొంచెం ఎక్కువ అనిపించింది, కానీ పిల్లలు అయితే మంచిగానే తిన్నారు. 1-2 తినగానే మనకి బాగా స్వీట్నెస్ అనిపించింది అనమాట. కొంచెం షుగర్ తగ్గించి ఉంటే బాగుండేది. నేను బెల్లం షుగర్ 2 వేసాను అనమాట. సో నేను ఎప్పుడు చేసినా ఆల్రెడీ ఈ క్లియర్ వీడియో అనేది నేను లాంగ్ వీడియోలో ఒకసారి అప్లోడ్ చేశాను. అండ్ మళ్ళీ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం పిండి కలుపుకునేటప్పుడే దాంట్లో పాలు పోయాలన్నమాట. పాలు పోసి మంచిగా నెయ్యి వేసి కలుపుకోవాలి. అండ్ మనం లడ్డూలు చేసేటప్పుడు కూడా కొంచెం చేతికి నెయ్యి వేసుకొని ఇట్లా చేతికి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి, సాఫ్ట్గా ఉంటాయి. అండ్ ఇక్కడ నేను మా పెద్దత్తయ్య వాళ్ళ కూతురు ముగ్గురం కలిసి చేస్తున్నాం అనమాట. ముగ్గురం కలిసి లడ్డూలు చేసాము. ఇక్కడ మా పెద్దత్తయ్య చేస్తుంటే వీడియో తీశాను. అండ్ ఇంకా మనం చేసుకున్న లడ్డూల్ని ఏముంది ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని తర్వాత పాకంలో వేసేసుకోవడమే. దానికి కాంబినేషన్ వెనిలా ఐస్ క్రీమ్ ఉంటే చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం ఎవరికి తెలుసో కామెంట్ చేసేయండి. సో ఆ రోజు అట్లా గులాబ్ జామున్ చేసామన్నమాట మేము. పిల్లలైతే చాలా ఇష్టంగానే తిన్నారు. లాస్ట్కి అయితే మిగలలేదు. ఎలాగో అలాగా స్వీట్ ఎలా ఉన్నా సేల్ చేసేసాము. చాలామంది ఉన్నాం కాబట్టి ఎలాగో అలాగా సేల్ అయిపోయినాయి అనమాట ఈవినింగ్ వరకు. అంతే ఇంకా ఈ వీడియో. బాయ్.